సరే నీలాగా డబ్బు పెట్టి స్టాన్ఫోర్డ్లో చదవలేకపోవచ్చు. ఆ రోజు ఎవరెవరితోనో డబ్బులు కట్టించి డొనేషన్లు కట్టించి స్టాన్ఫోర్డ్లో సీట్ తెప్పించుకోలేకపోవచ్చు. నీ తండ్రిలాగా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు. నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకు లేకపోతే స్టార్టింగ్లో ఎమ్మెల్సీగా నువ్వు అవ్వడానికో నాకు తండ్రి లేడు. ఆ రోజు నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడి మీలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద తిరగబడి ఈ ప్రాంత ప్రజల తాలూకు మన్ననలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం కింద పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటివన్నీ. సో దీంట్లోని ఇవి కాదు, మన చరిత్రలు కాదు చెప్పుకోవాల్సినటువంటి. నువ్వేమన్నా ఐఐటి ఐఐఎం కాదు కదా. సరే, నాకు డేటా సెంటర్ల మీద అవగాహన లేదు, నీకేమైనా ఉందా? నువ్వు ఉన్నా కొన్ని నిజం చెప్తున్నావా? ప్రజలకు వాస్తవాలు కావాలి. నేను సిస్టంలో పనిచేశాం. నువ్వు 2014 నుంచి 19 మధ్యలో అదే 2 సంవత్సరాలు నువ్వు పనిచేసావు. చెప్పు, ఏం తీసుకొచ్చావు చెప్పు. నేను ఈ రాష్ట్రంలో 20 మాసాలు మంత్రిగా పనిచేశా. సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలుసు. ఏ రకంగా ప్రజలకి దేని ద్వారా ఏది మంచి జరుగుతుందో అనేటువంటి తెలుసు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. అవి చెప్పడం అనేసి నువ్వు గుడ్ అంటావు, నేను పప్పు అంటావు, ఏమొస్తుంది చెప్పు. ఇది కాదు కదా కావాల్సింది. ఎంప్లాయ్మెంట్ మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేటువంటిది ప్రజల పక్షాన, యువత పక్షాన, మేధావుల పక్షాన. మేము చెప్పినటువంటి, మీరు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చెప్పినటువంటి 200 కాదు, లోకేష్ గారు చెప్పినటువంటి 1,90,000 కాదు. ఏ సంస్థ అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతుందో ఆ సంస్థ ఒక ప్రకటన దయచేసి ఇప్పించమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రత్యక్షంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేటువంటి చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. తద్వారా యువతలో ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుద్ది. అరే, ఒక 50,000 1,00,000 ఉద్యోగాలు అనేటువంటిది గూగుల్ ప్రకటిస్తే మనకు అవకాశాలు వస్తాయనేటువంటి ఆశతో యువత ఎదురు చూస్తారు. దీన్ని నివృత్తి చేయకుండా నీకు కంపెనీ పేర్లు తెలుసా? ఎన్ని కంపెనీ పేర్లు చెప్పంటావు? నీకు చెప్పగలవా? నీ తండ్రి గారు 4వ ముఖ్యమంత్రి. ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు 2వ మంత్రిగా పనిచేస్తున్నావు. నేను 20 మాసాలు పనిచేస్తాను మంత్రిగా. నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను. రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. అక్కడ బందర్ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము, పర్మిషన్స్ ఇచ్చింది మేము, సంతకం పెట్టింది నేను. వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను, బందర్ పోర్టు నా హయాంలో మేము నిర్మాణం చేయగలిగామని. మూలపేట పోర్టు దగ్గర నిలబడగలను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను. అచ్యుతాపురంలో యోకోహామా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను. అదానికి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను. శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను. పానాసోనిక్, లాయిడ్, టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను. సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర, హీరో మోటార్ కంపెనీ దగ్గర. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ నిలబడగలవు? అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు, అసలు ఒక చరిత్ర సృష్టించాం. పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ 45 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా? 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు. ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త వలస మన ఎస్కోట దగ్గర, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు, నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్బు, అచ్యుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు,
ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట. రాసుకుందాం రా, నువ్వు నేను ఎక్కడైనా కూర్చొని రాసుకుందాం. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నావు, నేను పప్పు 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 అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్లో నేను కాదు, నువ్వు జాతిపెద్దవి నువ్వు. సో దయచేసి వీటి జోలికి వెళ్లకుండా మేము అడిగినటువంటివి రాష్ట్ర యువతకి, ప్రజలకి ఉన్నటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేయమని అడుగుతున్నాం. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఇష్యూ బేస్డ్గా ఇంత క్లియర్గా అడిగిన తర్వాత కూడా ఏదో చేసి నిన్న ఎందుకు మన పక్క రాష్ట్రాలతో, ఆ పక్క రాష్ట్రంలో వాళ్ళని కెలికావు, మొత్తం దేశం అంతా బఫూన్ అయిపోయావు. మనం అన్ని సాధించి చేసి కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలకి ఉపయోగపడి చెప్పినటువంటి నెరవేర్చి నువ్వు ఆహా ఓహో అన్నా పర్వాలేదు, కానీ ఈరోజు దేశం అంతా ట్రోల్ చేస్తుంది.